హాయ్ అండి. ఈరోజు వీడియోలో చీరకి కుర్చీలు మీరే సొంతంగా ఎలా వేసుకోవచ్చో చెప్తానండి. కొన్ని పొట్టు చీరలకైతే ముళ్ళు వస్తున్నాయి, కొన్ని పొట్టు చీరలకైతే రావట్లేదండి. కానీ పొట్టు చీరలకి కొంగుకి మనము ఈ కుర్చీలు పెట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇది మనకు ఒక్కొక్క చీరకి 500 దాకా ఇచ్చుకుంటున్నారు. కొద్దిగా సింపుల్గా అయితే 300 ఇచ్చుకుంటున్నారండి. ఇవే కుర్చీలని మనము బయట వేయించుకుంటే 500 ఇచ్చుకుంటారు. మనము 200 తోటి ఈజీగా ఎలా కుట్టుకోవచ్చో చెప్తానండి. వీటిని అయితే కుర్చీలని ఈ పూసల్ని నేను కొనడానికి 200 అయితే అయ్యింది. మనకి ఈ 200 తోటి ఈజీగా కుట్టించుకోవచ్చండి. ఎవరైనా సరే కుట్టించుకోవచ్చు. సూది దారం ఉంటే సరిపోతుంది. దారం వచ్చేసి మనకి సారీ కలర్ అంటే బయట సింగే కలర్ ఉందో ఆ కలర్ తీసుకోవాలి. నేనైతే అంచు కలర్ తీసుకున్నానండి. ఈ కుర్చీలు వచ్చేసి సేర్ అంచు కలర్ తీసుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు సారీ కలర్ అయినా తీసుకోవచ్చు, అంచు కలర్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్నాక మనకి ఇవి వరుసగా కుట్టుకుని వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటారు, కానీ అలా కుట్టకూడదండి. ఇవి మనకి ఎన్ని ఉన్నాయి కుర్చీలు లెక్క పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ వచ్చేలాగా మనము కుట్టకూడదు. ప్రతిదీ కూడా సేమ్ ఈక్వల్ లెంత్తో వచ్చేలాగా ఉండాలి. ప్రతి చోట కూడా ఒకేలాగా అని ఉండాలన్నమాట. అంటే ఒక చోట కుర్చీలు దగ్గరికి దూరంగా ఉండకూడదు. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే టేప్ని అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. అలాగే కుర్చీని కూడా లెక్క పెట్టుకున్నానండి. నాకైతే కుర్చీలు ఎక్కువగా ఉన్నాయి, 48 ఉన్నాయండి. అంటే 4 డజన్లు తీసుకున్నాను కాబట్టి నాకు 1 ఇంచ్కి ఒకటి వేసుకుంటున్నాను. అంటే 1 ఇంచ్కి గ్యాప్ వస్తుందన్నమాట ఒక్కొక్క కుర్చీకిని. ఈ విధంగా ఆనవాలుగా వేసేసుకోవచ్చు. తేడా వస్తుంది అనుకుంటే, అంటే గ్యాప్ వచ్చేస్తుంది, ఒక కుర్చీకి గ్యాప్ ఎక్కువ వస్తుంది అనిపిస్తే నేను వీడియోలో చూపించి ఈ విధంగా 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను కదా, ఆ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టుకుంటే మనకి బయట సింగ్ మొత్తం కలిపి ఒకే లెంత్ మీద వస్తుంది. ఒక చోట దూరము ఒక చోట దగ్గరికి కాకుండా ఒకే లెంత్ మీద వస్తుంది అన్నమాట. అయితే వీటిని అయితే నేను ఈ విధంగా కట్ చేసుకుని చీర చెంగు మీదే వేసేసుకుంటున్నాను. అంటే పెద్దవే కదా అని మీరు ఒక గిన్నెలో వేసుకుని ఒక ప్లేట్లో వేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా వేసుకుని మనమైతే చీర చెంగు ఏ కలర్ ఉందో అదే రంగు దారం తీసుకోవాలి. నేనైతే 4 పేటలు అయితే వెక్కించుకున్నానండి. దారం 4 పేటలు అయితే మనకి కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుందని ఫస్ట్ అయితే పోస్ కుడుతున్నాను. పోస్ కుట్టిన తర్వాత ఈ కుర్చీలు కొద్దిగా రింగ్లా ఉంటుందన్నమాట. ఆ రింగ్లో కూడా దారం దూర్పి మళ్ళీ పోసలోకే దూర్పేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా కుట్టడం వల్ల మనకి దారం కనిపించదండి. ఈ విధంగా మళ్ళీ పోసలోకి దూర్పేసిన తర్వాత చీరకి 2 ముళ్ళు వేయాలి. అప్పుడు మనకి ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రతి కుర్చీని కూడా మనం ఇదే విధంగా వేసుకోవాలి. అలాగే ఏ కుర్చీకి ఆ కుర్చీకి దారం ఈ విధంగా కట్ చేసేయాలండి. కట్ చేసేసి సపరేట్గా మళ్ళీ ముడి వేసుకుని మళ్ళీ కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కుడితేనే మనకి నీట్గా అయితే ఉంటుంది. ఫస్ట్ పోసు గుచ్చుకోవడం, తర్వాత గుచ్చుకోవడం అండి. మళ్ళీ పోసలోంచి దారం బయటకు తీయడం, చీర కొంగుకు ముడేయడం. ఈ విధంగా మొత్తం అన్నింటినీ కూడా మనము స్టిచ్చింగ్ వేసుకోవాలి. మీకు ఇంకా తక్కువ కుట్టుకుని ఉంటే గ్యాప్ ఎక్కువ వస్తుంది, కానీ సేమ్ గ్యాప్ వచ్చేలాగా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి. నేనైతే 1 ఇంచ్ గ్యాప్లో వేసాను, ఎక్కువ ఉన్నాయని. మీ దగ్గర తక్కువ ఉంటే ఎక్కువ గ్యాప్ వస్తుంది అనమాట. 2 ఇంచెస్ 3 ఇంచెస్ గ్యాప్ వచ్చేలాగా సేమ్ గ్యాప్ వచ్చేలా చూసుకుంటూ కుట్టుకోండి. లుక్ అయితే చాలా బాగుంటాయి. వీటిని మనము బయట కుట్టించుకుంటే 500 ఇచ్చుకుంటారండి. మనము 200గా కుట్టుకోవచ్చు.